బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. భూభారతి బిల్లుపై సభలో చర్చించనున్నారు. రైతు భరోసా పైన సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ పై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై చర్చకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పట్టుపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రైట్, ఇక ఇప్పటికే చూసుకుంటే ఈ కార్ రేస్కి సంబంధించి అసెంబ్లీలోనే ఖచ్చితంగా చర్చించాలి అని చెప్పి అటు ఏదైనా ఉన్న కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా పట్టుబట్టడం మనం ఇంతకు ముందే చూస్తున్నాం. సో ఈ రోజు జరిగే అసెంబ్లీలో ఈ రోజు ఆ చర్చకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు పట్టుబట్టి చర్చ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భూభారతి పైన కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్ వెంకట్. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా ఏదైతే భూభారతి 2024 6వ చట్టం మీద పూర్తి స్థాయిలో ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా 3 బిల్లులపైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. స్వల్పకాలిక చర్చ, ఇటు మున్సిపాలిటీలు, హైదరాబాద్ కార్పొరేషను, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి చర్చ జరిగింది. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నటువంటి భూభారతి 6వ చట్టం మీద చర్చ జరగాలనేది స్పష్టంగా ఇవాళ బిల్లు ముందుకు తీసుకొస్తారు. దాంతోపాటు స్వల్పకాలిక చర్చ, రైతు భరోసా మీద స్వల్పకాలిక చర్చ కూడా ఉంది. ఇటు బీఆర్ఎస్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ మీద వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇప్పటికే కేటీఆర్కు ఏసీబీ నోటీసులు కూడా, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. నోటీసులు కూడా పంపినటువంటి నేపథ్యం ఉంది ఫార్ములా ఈ రేస్ కారింగ్లో. దాంట్లో దాదాపు కోట్ల రూపాయలు, దాదాపు 55,000 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కార్ సంబంధించి కేటీఆర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో, కేసులు నమోదైన నేపథ్యంలో ఇవాళ దాని మీదనే చర్చ జరపాలి, అసెంబ్లీ వాయిదా వేస్తూ ప్రధానంగా ఈ రేస్ కార్ దాని మీదనే చర్చ జరపాలంటూ కూడా బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. కానీ ప్రభుత్వం రైతు భరోసా పైన స్వల్పకాలిక చర్చ పెట్టినటువంటి నేపథ్యం. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక గతంలో ధరణి 2020 ధరణి 6వ చట్టం గత ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రంలో గతంలో మొత్తం కూడా భూస్వామ్య వ్యవస్థ, మొత్తం ఫ్యూడల్ వ్యవస్థ ఉంది. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ధరణి తెచ్చామని ప్రచారం చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. నిజానికి ధరణి వస్తే రైతులకు లాభపడుతుంది అనేది కూడా ప్రజలు నమ్మించారు. కానీ ధరణి తెచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ గిర్దవారి కావచ్చు, పట్వారి కావచ్చు, కార్యదర్శి కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఇట్లాంటి అంశాలు, భూములకు సంబంధించిన అనేక అంశాలు గతంలో ఉండేవి. కానీ ధరణి వచ్చిన తర్వాత అట్లాంటివన్నీ ఫ్యూడల్ వ్యవస్థ మొత్తం పోతుంది, ప్రజలు చాలా లబ్ధి పొందుతారు అనేది గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ధరణిలో వచ్చిన తర్వాత చూసుకుంటే కనుక 2020 ఈ చట్టాన్ని తీసుకొచ్చిండ్రు గత కేసీఆర్ ప్రభుత్వం. ధరణి వచ్చిన తర్వాత అనేక కుటుంబాలు ఛిద్రమైనవి, రోడ్డున పడినాయి. తల్లి, కొడుకు, తమ్ముడు, చెల్లెలు, అక్క, ఇట్లా రిలేషన్షిప్ ఏది లేకుండా భూముల కోసం, ఆస్తుల కోసం కొట్టుకున్నటువంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి. నిజానికి గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. పోలీసులు కూడా గత ప్రభుత్వంలో కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించాల్సిన కేసులను కూడా, ఈ భూ సమస్యలు, పోలీసులు కూడా కేసులు పెట్టి జైల్లోకి పంపించినటువంటి అనేక దురాగతాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఈ భూ సమస్యలు ధరణి కింద అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ధరణి 6వ 2020 చట్టానికి బదులు భూభారతి 6వ 2024 చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారము ఎలాంటి తప్పులు జరగకుండా రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేందుకు ఉండాలనే ఉద్దేశంతోనే అధికారులు ఎలాంటి తప్పులు చేయకుండా చర్యలు తీసుకునే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం పైన పూర్తి స్థాయిలో చర్చ జరిపేందుకు ఇవాళ అసెంబ్లీ ముందుకు ఇచ్చింది. 2 రోజుల వ్యవధి ఇచ్చింది. మొత్తం కూడా ప్రతిపక్షాలకు 2 రోజుల వ్యవధిలో ఈ చట్టం పైన పూర్తిగా అవగాహన చేసుకొని రావాలి, దీని మీద చర్చ జరగాలి అనేది ప్రభుత్వం పట్టింది. కాబట్టి ఇప్పుడు వచ్చే భూభారతి చట్టం వస్తే కనుక పూర్తి స్థాయిలో ప్రజలకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరుతుంది, ఎలాంటి అన్యాయం జరగదు, ఎలాంటి అవకతవకలు ఉండవు. పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పాస్ పుస్తకాలు కూడా రైతులకు వచ్చే విధంగా ఈ భూభారతి చట్టం ఉండబోతుందంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఇవాళ చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ
రెండు కూడా సభలో లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కారు ఇరేజింగ్లో వాయిదా తీర్మానం ఇచ్చింది బీఆర్ఎస్. ఇటు బీజేపీ కూడా నిన్న హైడ్రాకు సంబంధించిన అంశంలో వాకౌట్ చేసింది. మళ్ళీ దాని మీదనే వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. చూడాలి ఈ అసెంబ్లీలో భూ భారతి మీద చర్చ జరుగుతుందా, బీఆర్ఎస్ అడ్డుకుంటుందా, లేకపోతే ఏం జరుగుతుందా అనేది సస్పెన్స్గా ఉందని చెప్పుకోవచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ వెంకట్. బ్రేకింగ్ న్యూస్. భూభారతి చట్టంతో ధరణి సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అటవీ, రెవెన్యూ శాఖల భూములకు సంబంధించిన సరిహద్దుల వివాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే ధరణి పెండింగ్ దరఖాస్తులు, అటవీ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు పొంగులేటి సమాధానాలు చెప్పారు. ధరణిలోని నిషేధిత భూముల జాబితాకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్న భూముల సరిహద్దుల సమస్య పరిష్కారానికి త్వరలో నిర్ణయం ఉంటుంది అన్నారు. ధరణి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.